ప్రపంచ గిరిజన దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో గిరిజన దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు డప్పు కొట్టి సందడి చేశారు. గిరిజన కళాకారులతో కలిసి స్టెప్పులు వేశారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సీఎం సమక్షంలో 20 కీలక ఒప్పందాలు జరగనున్నాయి. లైవ్ ద్వారా చూద్దాం. గొర్ల సునీత గారు, గిరిజన నాయకురాళ్ళు అయినటువంటి గిడ్డేశ్వరి గారు, దన్ను దొర గారు, దారా నాయక్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, మోజోరి తేజావతి గారు, గంగులయ్య గారు, భూదేవి గారు. ఈరోజు ఇద్దరిని చూసాం. గాయత్రి ఒక ఆదర్శం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయగలిగిందో చాలా స్పష్టంగా చెప్పింది. రాంబాబు ఏజెన్సీ ఏరియా నుంచి కాఫీలో వారి అనుభవాన్ని గురించి వారు చెప్పారు. ఇవన్నీ కూడా జయప్రదం చేసినటువంటి సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ నాయక్ గారు, అదే మరిగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి చాలామంది అధికారులు పనిచేస్తున్నారు, ఐఏఎస్. వాళ్ళందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ ప్రాంతాలకు సంబంధించిన గిరిజన సోదరమండలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. మొట్టమొదటిసారిగా మీ అందరికీ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఎప్పుడూ మీకు చెప్తున్నాను, ప్రకృతిని దేవతగా భావించి, అడవిని అమ్మగా ఆరాధించి, తమ సంస్కృతి సాంప్రదాయాల్ని శతాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఆదివాసీ సోదరమండలికి మరొక్కసారి అభినందనలు. అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేయగల సామర్థ్యం ఆదివాసీలకు ఉంది. ఈరోజు మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఒక సామాన్య ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము ఈరోజు మన రాష్ట్రపతి. ఇది మనందరికీ గర్వించదగ్గ విషయం. రాష్ట్రపతిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము గారు ఉన్న సమయంలో మనం ఎంతో సంబరంగా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈ నెల 15వ తారీఖున జరుపుకుంటున్నాం. ఇది శుభ పరిణామం. దేశానికి ఇది ఒక గర్వ కారణం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఆవిడ జీవితం కూడా ఒక ఆదర్శం. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కష్టాలుంటే కష్టాలు ఉన్నాయి కాబట్టి ఏమీ చేయలేమనుకుంటారు. ఒక్కసారి ముర్ము గారిని ఆలోచిస్తే, ఒరిస్సాలో ఆదివాసీ కుటుంబంలో ఆమె జన్మించారు. అనేక కష్టాలు అధిగమించి ఉన్నత విద్య చేశారు. ఉపాధ్యాయురాలుగా మొదట ఆవిడ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత ఒరిస్సా గవర్నమెంట్లో ఒక మంత్రి అయ్యారు. అక్కడి నుంచి జార్ఖండ్లో గవర్నర్ అయ్యారు. అక్కడి నుంచి 2022లో భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము గారు. ఇదంతా ఊరికే అయిపోలేదు. ఇప్పుడే ఇక్కడ గాయత్రి గారు చెప్పారు, అదే మరిగా మన మిత్రులు కూడా కొన్ని విషయాలు చెప్పారు. ఇక్కడంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రోజు నుంచి 15 వరకు, ఆగస్టు 15 వరకు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఒక డిక్లరేషన్ ఇస్తున్నా. ఏదైనా సాధ్యం. అందుకే మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, సంకల్పం ముఖ్యం అని. నేను ద్రౌపది ముర్ము గారు ఈరోజు రాష్ట్రపతిగా పనిచేస్తున్నారు. ఆవిడ కూడా ఒక సాధారణ మహిళ, గిరిజన కుటుంబంలో పుట్టిన మహిళ.
మారుమూల ప్రాంతంలో పుట్టిన మహిళ, ఆవిడ చిన్న స్థలంలోనే లేకుంటే కుటుంబంలో కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకుంటే వీరోచితంగా జీవితాన్ని ముందుకు సాగించిన మహిళ. అందుకే ఈరోజు ఒక భారత రాష్ట్రపతి అవ్వగలిగారు. వీరొక్కరే కాదు, మీరంతా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అబ్దుల్ కలాం అనే నేను చరిత్రలో మిగిలిపోయారు. అదే మారుగా బిఆర్ అంబేద్కర్ అని నేను ఒక రాజ్యాంగాన్ని రాసి మనకు అప్పచెప్పి వెళ్ళారు. ఇంకొక పక్క ఈరోజు మనం చూస్తే ఎన్టీఆర్ని ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఆయన అంతే. పేదవాళ్ళ గుండెల్లో, గిరిజనుల్లో, ఆదివాసుల్లో శాశ్వతంగా ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఇంకో పక్క ఈరోజు ప్రధానిగా నరేంద్ర మోడీ అనే నేను దేశ ప్రతిష్టని ప్రపంచమంతా చాటి చెప్పగలిగారంటే ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. అందరూ సాధారణ కుటుంబాలను పుట్టారు, చిన్న కుటుంబంలోనే పుట్టారు. పుట్టినప్పుడు బరువు కూడా యూనిఫామ్గానే ఉంటుంది. ఒకరు ఎక్కువ బరువు, ఒకరు తక్కువ బరువు పుట్టరు. ఓసారి కొన్ని వ్యత్యాసాలు ఉన్నా